శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 6 నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలోనే ఈ రాశ్యాధిపతి కుజుడు భాగ్యస్థాన ప్రవేశం అన్నది కొంతవరకు ఈ రాశి వారికి బాగా హెల్ప్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఎవరైతే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు దర్శిద్దాం అనుకున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యయాన్ని వీక్షించడం వల్ల చాలా కాలంగా ఏదైనా భూమి కానీ స్థిరాస్తి కానీ గృహం కానీ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా అవకాశంగా ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజే ఈ వారమే అనుకోవద్దు. కర్కాటక రాశిలో కుజుడు సుమారు 2 నెలలు ఉంటాడు ఈ రోజు నుంచి. దానివల్ల మీరు 2 నెలల్లో అటు ఇల్లు చూసుకోండి, అప్పు కోసం ప్రయత్నం చేయండి, ఈవెన్ గృహప్రవేశం కూడా ఈ 2 నెలల్లో జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రయత్నం చేయండి, అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు. దీనికి గురువు కూడా మనకి ధనాధిపతిగా రాశిని వీక్షించడం వల్ల అటు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, వివాహానికి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగుతాయి. అంటే ఓన్లీ వివాహం అన్నప్పుడు ఏంటంటే ఏదో పెళ్ళే కాదు, ఏదైనా ఒక శుభకార్యాన్ని కూడా వివాహంగానే పరిగణిస్తూ ఉంటారు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినా ఇవన్నీ కూడా కళ్యాణం కింద వస్తుంటాయి అన్నమాట. కేవలం పెళ్ళి అన్నది సరే అది భార్యాభర్తల బంధం అనుకుందాం, బట్ ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది, అది గృహప్రవేశం కూడా కావచ్చు. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించుకోండి. ఇక ముఖ్యంగా మీకు 5వ స్థానం అన్నది మనం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు శని భగవానుడు అక్కడ చేరాడు, రాహు అక్కడ ఉన్నాడు. ఎక్కువగా ఈజీ మనీకి ఆశపడి ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, బెట్టింగులు, పందాలు వీటిని 100% జోలికి వెళ్ళకండి. దానికి సంబంధించినటువంటి యాప్స్ ఏమైనా ఉంటే పొరపాటున ఎప్పుడన్నా ఓపెన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా క్లోజ్ చేసి పారేయండి. ఈవెన్ సెల్ ఫోన్ కూడా మార్చి పారేయండి, చాలా సుఖంగా ఉంటుంది. కేవలం ఇన్కమింగు అవుట్ గోయింగు పెట్టుకున్నటువంటి ఫోన్ ఒకటి పెట్టుకోండి చాలు, మిగతా దాన్ని పక్కన పెడితే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. దాని తర్వాత మరి 5వ స్థానం అన్నది ప్రేమ ఫెయిల్యూర్స్ కూడా చెప్తూ ఉంటుంది. 5, 7 స్థానాల మధ్య పరివర్తన జరిగింది, శుక్ర గురువుల మధ్య. ఒక అందమైనటువంటి చాలా చక్కని సంబంధం దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏట్రా కారణం అంటే సరే వాళ్ళకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంటే, ఏదో ఆల్రెడీ ఫిక్స్ అయిందంట, మన ఊరికే టెంపరేచర్ అంతే అని అటువంటి మాయలో పడకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఏంటంటే వివాహ బంధం అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు 1-2 సార్లు అంటే 99% ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే 5వ స్థానంలో ఈ పాపగ్రహాలు మీకు ఆత్మీయుల్ని దూరం చేయడం జరుగుతుంది. అంటే ప్రేమించుకోవడం అంటే ఆ ప్రేమే కాదు, బాగా ఫ్రెండ్షిప్గా ఉన్నవాళ్ళు, పరస్పరం ఒకరినొకరు వదులుకొని ఉన్నటువంటి స్నేహితులు కూడా ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అంటే దూరం అవడం అంటే మళ్ళీ ఇంకో దూరం అనుకుంటారు, ఆ దూరం అయితే కాదు. అంటే ఫిజికల్గా ఏదో వేరే ఉద్యోగం రావడం వల్ల, పెళ్ళి అవ్వడం వల్ల ఆ విధంగా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం దేవదాసులుగా మారకుండా, ఏమాత్రం మనసు పాడు చేసుకోకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం అన్నది మంచిది. సో ఆ విధంగా ఉంటూ ముఖ్యంగా పెళ్ళి ఏదైనా పెద్దలు కూర్చొని పెళ్ళి హ్యాపీగా చేసుకోండి, అన్నీ కొన్ని రోజుల్లోనే సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 5వ స్థానంలో గ్రహాలు దశమానికి అష్టమవుతాయి కాబట్టి ఉద్యోగంలో ఎక్కువ చికాకులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు పోవచ్చు, మానేసి రావచ్చు, ఇంకొక ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి, అది యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇతర దేశమైనా అవ్వచ్చు, మీరు ఒక నెల 15 రోజులు కంపల్సరీగా వెయిట్ చేయండి. అంటే ఇంచుమించుగా మీరు మే 15వ తారీఖు వరకు ఎంత కష్టం వచ్చినా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ప్రశాంతంగా ఉండండి. మే 15 తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా మారడం వల్ల చాలా వరకు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అక్కడ ఉన్నవారికి అంతా కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఏమాత్రం ఆందోళన పడకుండా, మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, భయపెట్టకుండా సాధ్యమైనంత వరకు మీ పనిలో మీరు ఉండండి.
ఒక నెల 15 రోజులు వెయిట్ చేస్తే చాలా వరకు మళ్ళీ మీరు పూర్వకాలం అంటే గతంలో మీరు ఎలా ఉన్నారో అటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి కొంత ధైర్యంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా కొత్తగా అడ్వైజ్ చేసేదంటే ఏమాత్రం ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండడం మంచిది. పెళ్లి విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఏదైనా పెళ్లి విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ మోసపోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఇందాక మనం చెప్పినట్టు ఈ స్పెక్యులేషను, ఈ బెట్టింగ్లు, జూదం కూడా ప్రేమ లాంటిదే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు ఈ రాశి వారికి గురువు యొక్క శుభదృష్టి వల్ల అనుకూలంగా ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ 6 మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది. ఏప్రిల్ 12 పౌర్ణమితో ఎండ్ అవుతుంది. శ్రీరామనవమి 2 కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీరామనవమి అది కళ్యాణం జరుగుతుంది, ఫర్ ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు. దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది. అది ఎంతదైనా వాళ్ళ అర్హతను బట్టి లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే కళ్యాణం కావాల్సినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామనవమి అంటే మీరు భద్రాచలంలోనే కాదు, ఎక్కడ ఏ పందిరిలో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబ్రాలు మీ తల మీద పడేలా చూసుకోండి. లేదంటే కొన్ని తలంబ్రాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావాల్సి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా 100% వివాహం జరుగుతుంది, అటు ఉద్యోగం కూడా లభిస్తుంది. అందుకనే ఏదైనా ఒక శుభకార్యం, పెళ్ళి, దేవుడి కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక 6 నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు. మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి, వివాహం కావాల్సిన వారికి అనుకూలంగా ఉంది. ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ 12 పౌర్ణమి. అంటే ఈ చైత్ర మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు అంటే మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట. చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు, లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, కంపల్సరీగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి. అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట. విన్నా పర్లేదు, జాగ్రత్తగా కంపల్సరీగా ఈ 2 చేసి చూడండి. ఈ 2 నియమాలు మీరు నియమంగా చేస్తే 100% మీకు అటు వివాహం, అటు ఉద్యోగం, ఇటు ఆర్థిక సమస్యలు 100% తొలుగుతాయి. అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట. అంటే ఒకరి మాట ఒకరికి వినకపోవడం, ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్య భర్తని ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలంటే ఏముంది 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారన్నమాట. మాకేం చేయలేదు, మమ్మల్ని చూడలేదు, ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నబుస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అయినట్టు. మీ ఫాదరు, మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు, వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు, చంద్రుడు యాక్టివేట్ అవుతాడు. దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం, అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా 100% సాల్వ్ అవుతుంది. స్వస్తి.